శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వాహా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమష్టమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాధనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మకర రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల సాధారణ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరమవుతారు. దృఢ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా సిద్ధిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక శని 3వ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వాయిదా వేసిన పనులు కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రయత్నం మీద కొన్ని పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. సూక్ష్మ విషయాల పట్ల చాలా అవగాహన కలిగి ఉంటారు. అలాగే రాహు 2వ స్థానంలో ఉండడం వల్ల కొంత అనుకూల పరిస్థితులు ప్రాప్తిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్నేహితులు శ్రేయోభిలాషుల మధ్య గౌరవం పెరుగుతుంది. అనుకూల వాతావరణం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కేతువు 8వ స్థానంలో ఉండడం చేత కొంత అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసరమైన విషయాల్లో ఆందోళన పడినప్పటికీ కొంత ఉపశమనం పొందుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో వారికి స్థానచలనం సూచిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి సహకారం కొంత నెమ్మదిగా లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. గురువు, రాహు, కేతు గ్రహాలకు పూజలు చేసుకోవడం మేలు చేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.